ఫస్ట్ ఏంటి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఈ మాట చెప్తారా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రావట్లేదా? కొంతమంది పలకట్లే. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన ఇది? అందరికి అవసరమైందే కాదా? ఈ భూమి మీద ఇప్పుడు ఈ సెకండ్లు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి కూసేపుడుగా కాసేపుడికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ ప్రార్థన అవసరమే. వెళ్తా కూడా దేవుని చెల్లాలి కదా వాళ్ళు. అందరికీ ప్రార్థన అవసరమేనండి. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. చాలామంది ఆశీర్వాదం పేరు పెట్టుకుంటారు, కానీ జీవితంలో ఆశీర్వాదం ఉందో లేదో వాళ్ళకి అర్థం కాదు. ఎఫెసు ఇలా ప్రార్థన చేశాడండి, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. 4 అంశాల్లో మొదటి అంశం అండి, మీకు కావాలి, నాకు కావాలి, సిమోన్ పీటర్ గారికి కూడా ఇది కావాలి, ఆశీర్వాదం కావాలి. మనము ప్రతిరోజు కూడా ఈ మాట పలకకుండా మనం ప్రార్థన ముగించలేము. కరెక్టే. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఈ 4 కూడా 4 గంటల పైన చెప్పుకోవచ్చండి. కానీ నేను ఈరోజు క్లుప్తంగా అన్ని విషయాలు కూడా చెప్తానికి నేను ఇష్టపడుతున్నాను. ముందు ఆశీర్వదించాలంటే ఎలాగా? ఏ ఫీల్ అవ్వకండి. ఈరోజు చెప్పే మాటల గురించి నేను దేవుని ప్రేరేపణతో మాట్లాడుతున్నాను. అవి దేవుడు మాట్లాడేట్టుగా హృదయంలో తీసుకోండి. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా గొప్ప ఆశీర్వాదం ఇంకా పొందుతారు. దేవునికి స్తోత్రం. ఒక రైతు ఆశీర్వాదం పొందాలంటే ఆ రైతు ఏం చేస్తాడు? మేలు పొందాలంటే అతనికి 10 ఎకరాలు ఉంది. ఫస్ట్ విత్తనాలు కొనాలి. ఆ విత్తనాలు తీసుకెళ్ళి చక్కగా దుక్కు దున్ని దానిలో నాటాలి, వేయాలి కదా. ఆ వ్యవసాయం చేయకోకుండా, విత్తనాలు కొనుక్కోకుండా ఇంట్లోనే ఉండి, ఏసీలో ఉండి, ఫ్యాన్ కింద ఉండి నాకు ఆశీర్వాదం కావాలంటే పండి వస్తాయా? ఒక ఉద్యోగం కావాలి, మంచి క్వాలిఫైడ్ అయి ఉండాలా, ట్రై చేయాలా, కోచింగ్ తీసుకోవాలా, డబ్బులు కట్టాలా, ర్యాంక్ కొట్టాలా, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలా. ఇవేమీ చేయను, నాకు అన్నీ రావాలంటే ఉద్యోగం వచ్చిద్దా? చెప్పండి, ఆలోచించండి. దేవుని దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్, అన్నీ చెప్పను నేను, కానీ టైం వేస్ట్ చేయకూడదు. దేవుడు కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? 2 ఆశీర్వాదాలు చెప్పాను నేను. ఒకటి పరసంబంధమైంది. ఆ పరసంబంధం ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే యేసయ్య దగ్గర రాగానే, నువ్వు మారుమనసు పొందంగానే, రక్షణ పొందంగానే, బాప్తిసం పొందంగానే, ప్రభు యొక్క చిత్తానుసారంగా ముందుకెళ్తూ ఉండగానే నువ్వు పరలోక ఆశీర్వాదం పొందేశావు. నీ పేరు జీవనంలో ఉంటుంది. ఈ లోకంలో ఎప్పుడు సెలవు తీసుకున్నా పరలోకంలో మనము కన్ను తెరుస్తాం. అది దేవుడిచ్చే పరసంబంధం ఆశీర్వాదం. దాంతో ఆగిపోకూడదు. మనం యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్యని కలిగి ఉన్న తర్వాత గొర్రెతోక బెత్తిరినట్లుగా ఎప్పుడు కూడా నువ్వు ఆ స్థితిలోనే ఉంటే యేసయ్యను నమ్ముకున్నందువల్ల ప్రయోజనం ఏంటి? చెప్పండి. బైబిల్లో భక్తులు అందరాలుగా ఉన్నారా? ఏమైనా మార్పు పొందారా? మేలు పొందారా? ఇహపరమందు కూడా దీవులు పొందారా లేదా అనేది మనము ఈ రాత్రి తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలి అంటే నువ్వేం చేయాలి? చెప్పండి, మాట్లాడాలి. ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఆశీర్వాదం పొందుతాం? యేసయ్య చాలా విషయాలు చెబుతూ వచ్చాడండి. అన్నీ నేను చెప్పను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చెబుతూ ఉంది. ఏమని చెబుతుందంటే, రైతు పంటంతా కూడా పండించడానికి ఫస్ట్ విత్తనాలు తీసుకెళ్ళిపోయి ఏ విధంగా అయితే నారుమడిగా జల్లుతాడో, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలంటే నీవు, నేను కూడా, మనం కూడా ఏం చేయాలి అంటే విత్తనం వేయాలి. ఎక్కడా? ఓ 10 ఎకరాలు కొని వెళ్ళిపోయేద్దామా? ఆ విత్తనమా? భూలోకంలో నువ్వు ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఒక విత్తనం వేయాలి. ఏ విత్తనం అది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో బైబిల్ చెబుతూ ఉంది, ప్రథమ ఫలము నాది.
దశంభాగము నాది. నాదంటే మా ఇష్టం బట్టి కూర్చోడు. దేవునికి స్తోత్రం. ఏసై చెబుతున్నాడు ఇక్కడ, దేవుడు చెబుతున్నాడు, దేవుడికి ఇవ్వాలి నువ్వు. ప్రథమ ఫలము, దశంభాగాలు, బలు, శ్రేష్ఠార్పణలు, మొక్కుబడులు, ఇలా చాలా ఉన్నాయండి బైబిల్లో. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను బిడ్డలారా. నీకు కలిగిందే, పక్కన ఇంట్లో కొట్టేసి కాదు, లేకపోతే అసాధ్యమైంది కాదు, ఇంకేదేదో కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని భాగం పక్కనే పెట్టి నమ్మకంగా దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దైవజనుడికి దేవుడు ఒక రాత్రి పడుకున్నప్పుడు ఒక దర్శనం చూపించారు. వాళ్ళ విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు. ఆ విశ్వాసి జాంకాయల వ్యాపారం చేస్తూ ఉంటారంట. ఆయనకి వ్యాపారం చేయంగా దశంభాగం తీస్తే వచ్చే డబ్బులు 5 రూపాయలు. అంటే అందుకు ఎంత వచ్చి ఉంటాయి? 50 రూపాయలు వచ్చి ఉంటాయండి. 50 రూపాయల్లో దశంభాగము ఎంతమ్మా? 100 రూపాయలు వస్తే 10 రూపాయలు. దేవుడు అంటున్నాడు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని భాగం తీయమని నువ్వు చెప్పు అని అన్నప్పుడు ఆయన చూస్తేనేమో జాంకాయల వ్యాపారి సైకిల్ మీద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతను తీస్తే ఒక 5 రూపాయలు తీస్తాడు. ఈ 5 రూపాయల కోసం నేను వెళ్ళి అడగాల, నేను వెళ్ళి చెప్పాలా అని అనుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ వెళ్ళి ఆయనకు చెప్పు. దేవునికి స్తోత్రం. మనం 5 రూపాయలు తీసే మనసు లేనప్పుడు 5,000 తీయగలమా? 5,000 తీయగలమా? 500 తీయగలమా? 5 లక్షలు తీయగలమా? కష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో విధంగా సరే దేవుడు చెప్పమాడు కాబట్టి చెప్పు చూద్దామని ఆ వ్యక్తి దగ్గరికి ఖాళీ టైంలో వెళ్ళాడు. అయ్యా, దేవుడు నీతో మాట్లాడుతామన్నాడు, నేను మాట్లాడుతున్నాను, నీ రాబడిలో దశంభాగం అంట తీయండి. నీకు ఎంత వస్తున్నాయి? నాకు 50 రూపాయలు వస్తున్నాయండి. ఆ 50 రూపాయల్లో నువ్వు 5 రూపాయలు దేవుని కోసం నువ్వు తీయి అని చెప్పారంట. అవి తీయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, నేను త్వరగా చెప్పుకు వెళ్తాను. తీయడం ప్రారంభించారు. 5 రూపాయలల్లా 50 అల్లా 100 అయిపోయింది, 100 అల్లా 200 అయిపోయింది. అలాగా అద్భుతం ఏంటంటే నెలకు ఆయన 1,00,000 రూపాయలు తీయడం మొదలేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంత వచ్చి ఉంటుంది ఆయనకి? ఈ సాక్ష్యం ఎక్కడదో కాదు, విజయవాడలోదే. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. అక్కడ దైవజనులు మోయస్ చౌదరి గారు ఉంటారు. ఆయన సంఘం నుంచి ప్రారంభ దినాల్లో ఆయన చెప్పిన సాక్ష్యం మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. అద్భుతంగా దేవుడు ఎత్తిపట్టాడు ఆయన్ని, గొప్ప ఆశీర్వాదం పొందాడు. దేవుడు 1000 రూపాయలు మనం కష్టపడుతున్నప్పుడు మన చేతికి ఇచ్చినప్పుడు ఆ 1000 రూపాయల్లో దేవుని బిడ్డలారా 900 మన ఇష్టానుసారంగా మన ఖర్చులకు పెట్టుకోవచ్చు. దేవుని భాగము ఎంత? 100. ఆ 100 నాయి కాదు, దేవునివని చెప్పేసి దైవజనుని చేతికిచ్చి నువ్వు ప్రార్థన చేయించుకున్న నాడు నుంచి నీకు ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది. నిజం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను చూశాను. ఎప్పుడు రైస్ అయిపోతూ ఉండేవి. ఎప్పుడో తెలుసా అండి? సంవత్సరాంతంలో డిసెంబర్ వచ్చిందండి నాకు అగ్ని పరీక్ష. జనవరికి ఏమో భోజనాలు పెట్టాలి సంఘానికి. ఇంక డిసెంబర్ 15వ తారీఖు కల్లా ఇంట్లో ఉండేవి కాదు. రైసు కొనుక్కు రావాలంటే డబ్బులు ఉండేవి కాదు. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే, మా ఇంట్లో మాకు వచ్చే వాటిలో కూడా మేము తీయడం ప్రారంభించను, దైవజనునికి ఇవ్వటం ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. అద్భుతం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు లోటు లేదని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు వచ్చాడు. ఆ రోజు రైస్ కొదువుగా ఉన్నాయి. అయితే సందా బియ్యం మిక్సింగ్ అయినాయి. సందా అంటే కొద్దిగా ముతకలు, రేషను మంచివి. ఆ దైవజనుడు అప్పటికే మంచి క్వాలిటీ రైస్ తింటూ ఉన్నాడు. ఆ రైస్ భోజనం పెట్టాము. అయ్యగారు అంటూ ఉన్నాడు, తమ్ముడు నాకు అలవాటు లేదు, అయినా తిన్నాను, కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు. నాకు అనిపించింది ఎప్పటి నుంచి ఏ విధంగానే సరే రైస్ ఇంట్లో ఉండాలి అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే నేనేదో పనికెళ్ళి సంపాదించి ఉద్యోగం తీసుకొచ్చి పెడతానని కాదు, నా దేవుడు ఇవ్వాలి,
నేను దేవుని అడగాలి, నేను మంచిగానే కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి మా ఇంట్లో రైస్ నిల్వ ఉండటం నేను చూశాను. డిసెంబర్ రాని, జనవరి ఏదైనా రాని, మా ఇంట్లో రైస్ నిల్వ ఉండటం నేను చూశాను. కారణం ఏంటంటే నేను ఇవ్వడం ప్రారంభించాను. అంతకుముందు పాస్టమ్ గారు తీసేది కాదు, ఇచ్చేది కాదు. అలాగే మినప్పప్పు ఏదైనా జరగండి, నీ రాబడి అంతటలో దేవునికి భాగం ఇచ్చి నన్ను అడగమన్నాడండి. ఆశీర్వాదం ఊరినే రాదు. నిజం చెప్తున్నాను. మనం ప్రకృతి సంబంధంగా చూస్తే ఉద్యోగం లేకుండా, చదువు లేకుండా, సంచి లేకుండా, వ్యవసాయం లేకుండా ఫుల్గా తినేసి పడుకుంటూ ఉంటే ఏమైపోతారు వాళ్ళు? గొప్ప ఆశీర్వాదం వచ్చిద్దా? కొత్త బట్టలతో చక్కగా బైకుల మీద, కారుల మీద తిరుగుతారా? మంచి బిల్డింగ్లు కడతారా వాళ్ళు? చెప్పండి. వాళ్ళ పిల్లలు శుభ్రంగా ఉంటారా? దేవునిలో కూడా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇచ్చి ఆయన్ని మహిమపరిచి ఘనపరిచి నన్ను శోధించి అడగమన్నాడు. అప్పుడంట ఆకాశపు వాక్యుల్ని ఇప్పి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వాక్యుళ్ళండి? నువ్వు నేను మన తలివే ఒక్కసారి ఇప్పలేము, ఏమి తీయలేము, అసలు తీసిన అంత శూన్యం. మన దగ్గర ఏముండిద్ది? ఆకాశం మంచి ధనని తెరుతారంట ఆయన తెరవాలంటే ముందు నువ్వు గుప్పులు ఇప్పాలా. దేవునికి స్తోత్రం. ఒక సంఘంలో ఒక అయ్యగారు గుడి కడటానికి ప్రార్థన చేయమని ఉపవాస ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. దేవుడు ప్రేరేపించింది చెబుతున్నానని మీకు, నేను సొంతంగా చెప్పట్లే. మందిరం కట్టాలి, ఉపవాస ప్రార్థన పెట్టారు. ఉపవాస ప్రార్థన పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ప్రార్థన చేశారు. ఒక మామగారు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ మామగారు ఏం ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా, ఏమని ప్రార్థన చేస్తారు? గుప్పులు ఇప్పయ్యా, ద్వారాలు తెరవయ్యా, అద్భుతం చేయ ప్రభువా, ఆశ్చర్యకరం చేయయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు అన్నాడంట, ముందు నువ్వు నీ మూట ఉప్పు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏమిప్పాలా? ముందు నీ మూట ఉంది కదా, అది ఇప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేము మందిరం ప్రారంభించినప్పుడు పునాది వేసాము, పిల్లర్స్, డబ్బులు అయిపోయినాయి, డబ్బులు లేవు అసలు. ఏం చేయాలి అర్థం కావట్లా. నేను ప్రార్థన చేస్తూ ఉంటే, నీకు కలిగింది ఏదైతే ఉందో నీ ఆధారం, దాన్ని నాకు ఇచ్చే ప్రభు చెప్పారు. మా పాస్టర్ గారు చెబితే మా పాస్టర్ గారు ఒప్పుకోలే. కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ప్రార్థన చేశాను. దేవుడు ఆమెతో మాట్లాడాడు. మా ఇద్దరి మాట ఒకటైపోయింది. బేరం పెట్టాం. ఆ తర్వాత సైతాన్ గాడు మా అత్త మామల బామ్మర్దులు దూరాడు. అమ్మనికోకుండా పట్టుబట్టారు. ఇంకా నా భార్య నా పక్క వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. అమ్మేసి మాకు కలిగిన దాన్ని మేము ఎంతైతే ఇవ్వాలనుకున్నాం అంత ప్రభు చేతిలో పెట్టాం. అయినా సాలవ కదండి, ఇంకా దేవుడు ద్వారాలు తెరిచాడు. ఇవాళ మీకులాగే మాకు కూడా మంచి మందిరం అయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రా. దేవునికి ఇచ్చి శోధించి అడగాలంటండి. అడుగుతారా? మీరందరూ ఇస్తున్నారేమో నాకు తెలియదు, మంచిదే. కానీ దాచుకోబాకండి, దేవుని సొమ్ము దొంగిలించబాకండి. అననీయ సబ్బయ్యారు నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీకు అంత ప్రమాదం జరగకపోవచ్చు, కృపాయుగంలో మనం ఉన్నాం. అయితే మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. మీరు దేవుడి దగ్గర నుంచి దిగి వచ్చే ఆశీర్వాదాన్ని మీరు దూరం చేసుకుంటారు. అలా వద్దండి. దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతూ ఉన్నాడు, తల్లి మరసనేమో కానీ పాలిచ్చు బిడ్డను నేను నిన్ను మరువను. అంత ప్రేమ కలిగిన దేవుడు, విడివని దేవుడు, ఎడబాయిన దేవుడు. కన్ను తన పాపను కనుపామను కాపాడినట్లుగా నేను మేము కాపాడుతానన్నాడు. గెద్దరెక్కల మీద మోసినట్లుగా మోస్తున్నానన్నాడు. కోడి తన పిల్లలు కాపాడుతున్నా అన్నాడు. ఇన్ని అభయాలు మనకిస్తే, ఎంత ధైర్యం మనకిస్తే, మనమేమో మనకి చేయాల్సిన పని చేయకోకుండా ఆశీర్వాదాలేమో పోగొట్టుకుంటూ పేదోళ్ళలాగే బతుకుతున్నాం. మనం ఇంకా దరిద్రాన్ని కొందెచ్చుకుంటున్నాం. మనం దేవుని సొమ్ము దొంగిలించి. తప్పండి, వద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ నీకు ఆశీర్వాదం రావాలంటే, ఫస్ట్ పరలోక ఆశీర్వాదం నువ్వు రక్షణ పొందంగానే, దేవుని సొంతం చేసుకోగానే ఆశీర్వాదం నీకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బతికినంతకాలం. భూలోకంలో ఆశీర్వాదం కావాలంటే నువ్వు విత్తనము విత్తాలి. అదే విత్తనం అంటే దశమ భాగం అనే విత్తనం నువ్వు విత్తాలి. ఇంకా కొత్త నిబంధన ప్రకారం చెప్పాలంటేనండి, వర్ధిల్లుని కూడా దశమ భాగం మించేవాళ్ళంటే ఇంకా ఆశీర్వాదం గ్యారంటీగా వస్తుంది. మనుషులైనా వడ్డీకి ఇస్తానని తీసిన ఎగ్గొడతారేమో కానీ కదా, చాలామంది బాధపడుతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
లాయర్ చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులన్నీ పోగొట్టుకున్నారు ఇచ్చి. కానీ దేవునికి ఇస్తే అవి ఎక్కడికి పోవండి. మీకు ఒక రహస్యం చెప్తాను. మీరు ఒక మొక్కజొన్న గింజ తీసుకెళ్ళిపోయి ఇత్తారు పొలంలో, ఎన్ని గింజలు వస్తున్నాయి చెప్పండి? ఎన్ని వస్తాయి తెలుసా? ఎన్నిసార్లు తినుంటారు ఫుల్గా మొక్కజొన్న కదా. శీతాకాలంలో బాగా, చలికాలంలో, వర్షాకాలంలో వస్తాయి. ఒక్క గింజే కదా ఎత్తింది, మొత్తం 100 గింజలు, 100 నుంచి 200 పైన ఉంటాయేమో, అన్ని గింజలు తిరిగి వస్తున్నాయి నీకు. దేవుడు కూడా అంతేనండి. నీకు కలిగింది ఎంత దేవునికి నువ్వు ఇవ్వాలి అంత నువ్వు ఇవ్వడం ప్రారంభించండి. ఎగ్గొట్టొద్దు, బిగబట్టొద్దు, ఇంకేం సాగు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. ఇచ్చి చూడండి, ప్రతిఫలం మీరే పొందుకుంటారు. నేను పొందుకున్నాను. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నాకు ఇప్పటికేం తక్కువ కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టు బట్టలతో, డొక్కు సైకిల్తో నేను ఇసనబడి వచ్చాను. 97లో అడుగుపెట్టానండి. మా అమ్మాయికి అన్నప్రాసన చేసి ఊరు వచ్చాం. నేను ప్రారంభంలో కూడా నా స్థితి ఏంటంటే ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అడగకూడదని నేను చిన్న చిన్న తాటాకింట్లో వసాట్లో ఉండి వచ్చా, మట్టింట్లో అద్దెకి. బిల్డింగ్లు ఉండొచ్చు, అద్దె కట్టవండి అని అడగకూడదు నన్ను. ఎందుకు? నా ప్రభు పశువుల తొట్టులో పడుకోలేదా? అలాంటి నిరీక్షణ కలిగి ఉండేవాడిని. ఈరోజు నన్ను చాలా దీవించాడు, చాలా ఆశీర్వదించాడు. మా ఊరి యవనస్తులతో పోల్చుకుంటే, మనుషులతో పోల్చుకుంటే వాళ్ళందరి మీద నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. తాతల ఆస్తులు కాదు, తల్లిదండ్రుల ఆస్తులు కాదు. 10 సెంట్లు లాస్ట్ మా నాన్నగారు నాకు ఉంచారు. అప్పటికే మా నాన్నగారు కొంత అప్పు చేశారు, నేను కొంత అప్పు చేశాను. ఆ అమ్మి అప్పు కట్టంగా దిగవల్ల మా స్వాచ్యం నాకు 5,000 చేతికి వచ్చినాయండి. 5,000. ఒక 8 సెంట్లు స్థలం ఉండేది, అది అమ్మితే అది కూడా ఏదో ఇబ్బందులతో ఖర్చులకి ఆటికేటికి ఖర్చు అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా పరలోకపు తండ్రి నాకు దొరికాడు. నేను దేవుని నమ్మకంగా ఉన్నాను, దేవుని కొరకు జీవించాలనుకున్నాను, విశ్వాసంలో ముందుకెళ్తూ ఉన్నాను. ఎవరి వైపు చేయి సాచకుండా నాటి నుంచి నేటి వరకు దేవునికి స్తోత్రం. నా అవసరాలని, నా అక్కర్లన్నీ తీరుస్తూ ఉన్నాడు. సేవా జీవితంలో దేవుని బిడ్డల ఉపవాసం ఉంటే తప్ప ఏ ఒక్కరోజు కూడా మేము పస్తుపడుకోలేదు. చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఇన్ని రోజులు పస్తులు ఉండమని. మమ్మల్ని అయితే పడుకోనివ్వలే. మేము పడుకోవాలి అలాగా అప్పు అంటే ఆకలి దప్పులతో ఏమీ లేక నీళ్ళు దాకా బతికిన చరిత్ర మాకు లేదండి. మా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ, ఏమయ్యా ఏం తింటున్నావు బాబు అని చెప్పి ఏనాడు 1 కేజీ బియ్యం తెచ్చిచ్చిన దాఖలాలు లేవు. కానీ ప్రభు పరలోకపు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. 2000 సంవత్సరం వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కింద నడిచింది లేదు దాఖలాలు. దేవునికి స్తోత్రం. మా నాన్న డొక్కు సైకిల్ కూడా నాకు కొనివ్వలేదు. మా నాన్న చిన్న చెడ్డి కూడా కట్టివ్వలేదు నాకు రూము. మా పరలోకపు దేవుడు నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి చర్చి ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. నాకు కావాల్సిన అన్నీ దేవుడు నాకు సమకూరుస్తూ ఉన్నాడు. మరి మీకు ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? ఇప్పుడు బైబిల్లో నుంచి చూద్దాం. ఆశీర్వాదం గురించి యోబుని తీసుకుంటే, షార్ట్కట్లు చెప్తాం, మీ బైబిల్ చదవాలని లేట్ అయిద్దండి. యోబుని తీసుకుంటే తూర్పు దిక్కు వారిలో అతడు వంటి వాడు ఎవరును? ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించి, నీతి న్యాయం కలిగి ఆయన జీవించాడు. అంతే. అబ్రహాముని తీసుకుందాం. అప్పుడే అబ్రహాము మెలికిజెదెకు క్రమం చొప్పున 10వ భాగం ఇచ్చుకుంటూ వచ్చాడంట. పూర్వదినాల పితరలేగం అబ్రహాము దేవుడు దీవించాడు. మనం 24వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుంటే అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆయన్ని దీవించాను, ఆశీర్వదించను ఉంటుంది. వెండి బంగారము ఏమండి, ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో ఆయన ఇంట్లో పనివాళ్లే పాలేర్లే 318 మంది అంట. అంతేనా తమ్ముడు? ఎంతమంది? 318 మంది పనివాళ్ళు ఉన్నారు, కూలోళ్ళు. ఎంత పెద్ద ఆ సమయం ఉంటాడు. ఇదిగాక బహు బంగారము, వెండి, మణులు, మాణిక్యాలు అన్నీ దేవుడిచ్చాడు. కారణం, దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇచ్చేసాడు. అది తినలే. అది తీసుకుంటే నా దగ్గర దొంగతనం చేసావంటున్నాడు దేవుడు. దొంగలు కొంటారా, దొరలు కొంటారా?
చెప్పండి, ఎలా ఉండాలి మనము? దొరలాగే ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. అసలు ఎవరితో మాట పడకూడదు, దేవునితో కూడా మనము మాట అనిపించుకోకూడదు. ఎలా అనిపించుకోవాలంటే, బలా నమ్మకమైన మంచి దాసురాలా, మంచి దాసుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి చాలాసార్లు చాలామంది తెస్తారు, వెంటనే రారు, ఇవ్వకపోవచ్చు. మంచి అవసరం వచ్చిద్ది, అప్పుడే చీరల అబ్బాయి రావచ్చు, దుప్పట్ల అబ్బాయి రావచ్చు, అప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలనిపించవచ్చు, అప్పుడే చుట్టం రావచ్చు, చికెను ఏదో కొనాలనిపించిద్ది, చేప వచ్చిద్ది, ఇది కలుపుదోని తీస్తారు. చాలాసార్లు అలా తీసి కలపలేకుండా ఉంటాయి ఎన్నో. అలా చేయకూడదండి. అది మన సొమ్ము కాదనుకొని నమ్మకంగా దేవుని సేవకునికి ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ రాబడి అంతట్లోనండి, అంతట్లో. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. టెస్ట్ చేసుకోండి కావాలంటే. అలా చేసి కొన్ని వారాలు, కొన్ని నెలలు చూడండి, మీ ఆశీర్వాదం అధికమైపోతే నన్ను అడగండి. మన దేవుడు మాట తప్పనివాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. మన దేవుడు తీసుకుని ఎగ్గొట్టేవాడు కాదు. ఆశీర్వాదం ఇంకా చాలా ఉన్నాయి, కానీ అబ్రహాము గుర్తు చేశాను, యోబుని గుర్తు చేశాను, యోసేపుని గుర్తు చేస్తాను. యోసేపు కూడా ఎంత ఫలించాడండి. యాకోబుని గుర్తు చేసుకోండి. నీకు మందిరం కడతాను ప్రభువా నేను తిరిగి వస్తే అన్నాడు. ఏం కావాలన్నాడు? ఆహారం, వస్త్రాలు క్షేమంగా ఉంటే చాలన్నాడు. దేవుడు ఎలా దీవించాడండి యాకోబుని. దేశంలో వెళ్ళాడు, అన్న మీద అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఏకాకిగా వెళ్ళిపోయాడు. దేవుడు దారిలో మాట్లాడాడు, మొక్కుకున్నాడు, వెళ్ళాడు, అక్కడ ఫలించాడు. వెంటనే కట్టల, తర్వాత ఎప్పుడుగో కట్టాడు మందిరం. ఇసాకును దేవుడు దీవించాడు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కేపాలి గారిని చూస్తున్నాం కదా, ప్రారంభ దినాల్లో ఆయన స్థితి కుళ్ళిపోయిన సగం అట్టిపోయి కొనుక్కొని తినేవాడంట. నూజుళ్ళు సాక్ష్యం చెప్తేనా నేను, సగం కుళ్ళిపోయిన అట్టిపోయిన కొనుక్కొని తిన్న పరిస్థితి. అమెరికా ప్రెసిడెంట్ని మించి ఆయన విమానంలో తిరిగి స్థితికి ఎదిగాడు. అలాగే సతీష్ కుమార్ గారు విజయవాడ, హైదరాబాద్, పిడకలు ఏరుకొచ్చి అవి అమ్ముకుని వస్తే వాళ్ళకి ఆహారం అంట. ఇప్పుడు ఏ నిమిషంలో విమానంలో వెళ్ళాలంటే అలా దేవుడు దీవించాడు. కారణం ఏంటంటే దేవుడి కోసం జీవించాలి, దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కొరకు మనం పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఈ మాటలో ఒక మాట చెప్పి ముగిస్తాను. జలకంట ఇద్దరు కూతురులు ఉన్నారంట. వాళ్ళ పేర్లేంటి తెలుసా? ఎవరు అంటున్నారు? ఏంటంటే అది జలగకు ఇద్దరు కూతురులు ఉన్నారు. పైనున్న జలగలు కాదు, నీళ్ళనున్న జలగే. ఇద్దరు కూతురుల పేరేంటి? ఇమ్ము. ఏమండి అలా ఉండాలా? మీరు కొలుత చొప్పునే మీకు కొలవబడును, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. నేను ముందే చెప్పాను, విత్తనం వేయకోకుండా పంట ఆశించడం మూర్ఖత్వమే కదా. దేవుని కోసం మీ సమయం ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి, మీ తెలివి ఇవ్వండి, మీ ఇన్కమ్లో రాబడిలో దశంభాగం దేవుని కోసం ఇవ్వండి. మొక్కుబడికి ఉన్న అది కూడా ఎగ్గొట్టదు, మొక్కుబడి కానీ కూడా ఇవ్వండి, ప్రథమ ఫలాలు మీరు ఇవ్వండి. అన్నీ ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో అది ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎత్తి పడతాడండి. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోబులను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరిని కూడా అద్భుతంగా దీవించి ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా జీవింపజేయునుగాక. నమ్ముతున్నారా? చేసి నమ్మండి, తామని చెప్పి వెళ్ళబాకండి. చెయ్యండి, తప్పక చెయ్యండి. ముసలి వాళ్ళకి ఒకవేళ పెన్షన్ వస్తుందా, అందులో నమ్మకంగా ఇవ్వండి. మా సంఘంలో ఉన్నారు, నేనైతే ఇప్పుడు వరకు అడగలేదండి, చెప్పలేదు కూడా. ఏం చెప్పలేదు, మీకు వచ్చేది 300 కదా, 200 ఎత్తున్నారేంటి, 300 ఇవ్వాలి కదా, నేను అడగలేదు. కారణం ఏంటంటే నా దేవుడు అడుక్కున్నాడు కాదు. దేవునికి స్తోత్రా. నా దేవుడు ఇచ్చేవాడు, నేను దేవుని సేవకుని. ఏనాడు కూడా మా చేతులు ఇలా ఉండవు, ఇలాగే ఉంటాయి. హల్లెలూయా.
నన్ను పోషించేవాడు. మేము ఇందాక చెప్పాను నేను, ఏనాడు కూడా మేము పస్తులుండ పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం అంతా కూడా నెలలో 2 సార్లు భోజనాలు పెడుతూ వచ్చాం. ఒకటి బల్లారాధన భోజనం, రెండోది 15వ తారీఖు రాత్రి కూడా భోజనం. వాళ్ళు ఎంతమందిని రాని, 30 మంది రాని, 40 మంది రాని, 50 మంది రాని, ఎంతమంది రాని, ఎక్కడది ఎంత వేసుకోమని ఎవరు నేను అడగలే. మీరు ఇవ్వండి దేవుని కోసం అని ఒక మాట చెప్పేవాడిని, వదిలేసేవాడిని. దేవుడు అటు అద్భుతంగా దేవుడు సమకూర్చేవాడు, పెట్టుకుంటూ వచ్చాము. కానీ ఒకప్పుడు నా స్థితి ఏంటి చెప్పండి? డొక్కు సైకిల్ కూడా నాకు లేదు. 2 జతల బట్టలు అన్న అంతంత మాత్రం. నా ఫ్రెండ్స్ అందరూ టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని, నాకు బెల్ట్ లేకపోవడం టక్ చేసుకునేవాడిని కాదు. మంచి చెప్పులు ఉండేవి కాదు. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని తెలుసా? మిమ్మల్ని హెచ్చిస్తానికి తగిన సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన హస్తాల క్రింద దాగినని చెప్పేసి పేతురు పత్రికలో దేవుడు మాట్లాడిన మాట నన్ను బలపరిచింది. సమయం వచ్చింది, అప్పుడు నిన్ను ఎత్తిపడతాడు, దేవుడు దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడినట్లుగా మీరు పాటించి చేసి మీరు కూడా గొప్ప ఆశీర్వాదం పొందుదురుగాక. రెండో పాయింట్ ఏంటంటే, నా సరిహద్దు విశాలపరచు. సరిహద్దు విశాలపరచడం అంటే దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులైన వాళ్ళ గురించి మాట్లాడదాం. విశ్వాసులైన వారు సరిహద్దు విశాలపరచాలి. నీకు 1 సెంటు కూడా స్థలం లేదు అనుకుందాం. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ద్వారాలు తెరిచి నువ్వు కష్టపడి సంపాదించి ఉద్యోగమో వ్యాపారమో కూలీనాలు చేసుకుని ఒక 4 సెంట్లు స్థలం కొనుక్కున్నావు. ఆ 4 సెంట్ల స్థలంలో ఒక 2-3 గదులు ఇల్లు కట్టుకున్నావు. చక్కగా పిల్లల్ని చదివించుకున్నావు. వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకుంటూ ఒక 25,000 నుంచి ఒక 50,000 సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో నుంచి మరలా ఒక 10 సెంట్లు, 1 ఎకరం పొలం కొనుక్కుంటావు. దానిలో వ్యవసాయం వేస్తూ ఉంటావు. చూసారండి? సరిహద్దు విశాలపరచబడాల. ఎక్కడేసేవి గొంగడ అక్కడ ఉండటం కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని బిడ్డలారా, నీ స్థితిగతులు మార్చే దేవుడే ఉన్నాడు. దైవజనులు మేము కూడా దేవుని బిడ్డలారా, ఒక 10 మందితో 4గురితో ప్రారంభించిన ఈ యొక్క పరిచర్య 100 మంది, 200 మంది, 500 మంది విస్తరించటం. ఒకే చిన్న పాకలో ప్రారంభించిన పరిచర్య ఒక మంచి బిల్డింగ్గా ఆవిర్భవించటం. ఒకప్పుడు ఒక ఫ్యానే ఉండేది మనకి, ఒక 4 ఫ్యాన్లు పెట్టుకోవడం, 4 లైట్లు కట్టుకోవటం, చిన్న సౌండ్ సిస్టమ్ పెద్ద సౌండ్ సిస్టంగా మార్చడం, ఇంకా 4 ఊర్లు సువార్త చెప్పడం. విస్తరించాలి. దైవ సేవకులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలారా, పిల్లగా వాళ్ళు చిన్న చదువులే, వాళ్ళు గొప్ప చదువులు చదవాలి. ఇదంతా కూడా విస్తరించటం. నా సరిహద్దు విశాలపరుసు. అలాగా దేవుడు అబ్రహామును విశాలపరిచాడు. అన్నలతో కొట్టబడి, నెట్టబడి, గుంటలో వేయబడి, సావుబతుల మధ్య అమ్మేసుకున్న యోసేపును కూడా సరిహద్దులు విశాలపరిచాడు. ఏ అన్నలైతే దేవుని బిడ్డలారా హింసించి బాధపరిచి నెట్టారో అదే అన్నలు వచ్చి మ్రొక్కారు. ఆయన పెట్టిన భిక్షతో బతికారు మళ్ళీ, సొంత అన్నలే. కానీ అక్కడ దేవుడు ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. ఆ ఐగుప్తు సామ్రాజ్యంలోని ఫరో తర్వాత ఫరో అంతరుడైపోయాడు, యువరాజు అయిపోయాడు. ఎంత గ్రేట్ చెప్పండి. మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దీనస్థితిలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు. దావీదుని గుర్తు చేసుకుందాం. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు దీవించాడు. ఇజ్రాయేలు సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు సౌలు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. దేవుడి ప్రకారంగా జీవించుకోకుండా దేవుని బిడ్డలారా తన సొంత ఆలోచనతో తప్పు చేశాడు. దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పాడు. నా మాటను వినలేదు కాబట్టి నీ చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేసి నా ఇష్టానుసరణ మనుషుడికి నేను నీ సింహాసనం ఇస్తానని చెప్పేసి సౌలుని తొలగించి మరి దావీదుకి ఆ సింహాసనం ఇచ్చాడండి. సరిహద్దుని విశాలపరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. నాకేమీ లేదే, నాకు కొంచెమే ఉందే, నేను చిన్నదాన్ని, చిన్నవాడిని, పేదవాడిని ఎప్పుడు అనుకోవద్దు. మన దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. బల పరాక్రమం యెహోవా, దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు తగిన సమయమందు నీ సరిహద్దుని కూడా విశాలపరచునుగాక. మన సరిహద్దులు విశాలపరిచి
దేవుడు గొప్ప బ్లెస్సింగ్తో నింపునుగాక. 3వ పాయింట్ వచ్చేవరకు అందులో, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఏంటమ్మా? నీ చెయ్యి నాకు తోడుగా. చెయ్యి తోడు అంటే చిన్న విషయమా పెద్ద విషయమా? పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి అబ్బాయి చెయ్యి కలుపుతారు. వీళ్ళు ఎప్పుడు వదిలిపెడతారో అర్థం కాదు కదా. జీవితాంతకి వెళ్ళే వరకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణం దాకా తోడు. ఈ తోడులు ఎప్పుడు ఏమైద్దో అర్థం కాదు. కానీ యేసయ్య అలాంటివాడు కాదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నా చేయి పట్టుకున్న నా ప్రభు, నా 12వ ఏటో 13వ ఏటో నాకు సరిగ్గా గుర్తులేదు, 1985వ సంవత్సరం, 85వ సంవత్సరం. నేను 73లో పుట్టానండి. 85వ సంవత్సరంలో నా యేసయ్య నా బాల్య దినంలో దాటకముందే నా చేయి పట్టుకున్నాడు. ఒక్కొక్కసారి మనం తొట్టులు పడిపోయినా, ఒక్కొక్కసారి కష్టాల్లో, దుఃఖాల్లో అయ్యో అని చెప్పేసి మనం దిగజారిపోయినా, తప్పిపోయినా ఆయన మాత్రం పట్టుకునే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నీవు నేను మన చేయులు కూడా దేవుని బిడ్డలారా ఆయన పట్టుకుంటే ఎప్పటికి వదిలిపెట్టేవాడు కాదు. షడ్రక మిషక్ అబేద్నెగోవులు అగ్నిగుండంలో వేయబడ్డారు, చెయ్యి వదల్లా. దానియేలు సింహాల భూమిలో వేయబడ్డాడు, చెయ్యి వదల్లా. ఇజ్రాయేలీలు అందరూ పరో దగ్గర నుంచి దేవుని బిడ్డ ఐగుప్తు నుంచి వచ్చేస్తూ ఉన్నారు, ఎర్ర సముద్రం ఎదురైంది, యేసయ్య వదలడండి ఆయన. నువ్వంటే అంత ప్రేమ, నువ్వంటే ఆయనకి అంత పిచ్చి, నువ్వంటే ఆయనకి అంత ఇష్టం. దేవునికి స్తోత్ర. అంత ఇష్టమండి. నువ్వే స్థితిలో ఉన్నా సరే నీ స్థితి మార్చాలని చూస్తూ ఉంటాడు, నీ చేయి పట్టుకుంటా చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు నన్ను బలపరిచాడు దేవుడు, నా చేయి పట్టుకు లేపాడు దేవుడు, నా విని తట్టాడు దేవుడు, నన్ను బలపరిచాడు. నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. మీ చెయ్యి తోడుగా ఉంటావు, ఆయన చెయ్యి తోడుగా ఉంచుతాడు మీకు. ఒక చిన్న విషయం చెప్తాను. నూతనంగా మ్యారేజ్ చేయబడింది వాళ్ళిద్దరూ, నువ్వంటే నాకు ప్రాణం, చాలా ప్రాణం, నిన్ను అసలు వదలను, ఇడవను, నువ్వంటే నీ కొరకు చనిపోనైనా చనిపోతా తప్ప అన్నట్టుగా ఎన్నో బిల్డప్లు ఇచ్చుకుంటూ భర్త వస్తూ ఉన్నాడు. మంచి అడవి ప్రాంతంలో ఇద్దరు, కొత్తగా పెళ్ళయింది. పెద్దోళ్ళు తీసుకొచ్చాక తర్వాత వీళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారంటే పుట్టింటికి వస్తున్నారు. అత్తగారింటికాడ నుంచి పుట్టింటికి వస్తూ ఉన్నారు. చెబుతూ ఉన్నాడు, ఏదైనా కష్టం వస్తే నన్ను వదిలిపెడతావా, ఏదైనా బాధ వస్తే నన్ను వదిలిపెడతావా, ఏదైనా ప్రమాదం ఆపదొత్తి వదిలిపెడతావా అని భార్య అడుగుతుంటే ఈయన అంటున్నాడు, ఓ పిచ్చిదానా, నేను ఎందుకు వదులుతా నిన్ను, నువ్వు నాకు ప్రాణం అయితే నీ కొరకు ప్రాణమైనా పెడతా కానీ ఎడవని అంటాడు. వెళ్తూ ఉండగా మంచి అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఒక ఎలుగుబంటి వచ్చేస్తుందంట. ఏమొస్తుంది? ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి దగ్గరకు వచ్చి రాకముందు ఈయన ఎగిరి చెట్టెక్కి కొమ్మే కూర్చుందంటండి. ఈమె చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చదువుకుంది, ఏదన్నా మృగం కనుక వచ్చినట్లయితే చచ్చిపోయినట్టుగా యాక్షన్ చేస్తే వాసన వెళ్ళిపోయిద్ది, నేను బతకొచ్చు అని చెప్పి ఈమె డాముని కింద పడిపోయి బిగబట్టుకుందంట. ఆ ఎలుగుబంటి వచ్చింది, వస్తే చుట్టూ తిరుగుతుంది, కదలతలా మెదలతలా, కాళ్ళు కదలతలా, చెయ్యి కదలతలా, కళ్ళన్నీ మూసుకుపోయినాయి. చచ్చిపోయిందా బతికిందని చెప్పేసి ఎలుగుబంటి అలా చెవు దగ్గరికి వచ్చి అలాగా మొహం పెట్టిందంట. పైన జక్కలాగా నిక్కినికి చూస్తున్నాడు ఈయన, ఈ చెట్టు ఎక్కిన ఆయన నిక్కినికి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా అలాగే బిగబట్టేసింది, ఇంకా బిగబట్టేసింది. చచ్చిపోయిందని ముట్టుకోకూడదని ఆ మృగం వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత కిందకు వచ్చాడు. కిందకు వచ్చి బయలుదేరాక వెళ్తానికి అడుగుతున్నాడు, సరే కానీ నీ చెవులు ఏదో చెప్పింది ఏంటి చెప్పు అడుగుతున్నాడంట. నీ చెవులు ఏదో చెప్పింది చెప్పు అన్నాడంట. నాకేం చెప్పలేదంటే, ఏదో నేను బయట నుంచి చూస్తూనే ఉన్నా, నీ చెవులో చెప్పింది ఏంటి చెప్పు, నీలాంటి వాడిని నమ్మొద్దని చెప్పింది. ఏమండి, ఇది ఈ లోకంలో బంధాలు ఎలా ఉంటాయి అన్నమాట. కానీ యేసుప్రభువు వారు అలాంటి వాడు కాదు, తోడుగా ఉండేవాడు, చెయ్యి తోడుగా ఉంచేవాడు ఆయన. మన దేవునికి ఒక పేరుంది, ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఏంటి చెప్పండి? ఇమ్మానుయేలు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడే ఉన్నాడు. అన్ని వేళల్లో తోడుగా ఉంటాడు, అన్ని సమయాల్లో తోడుగా ఉంటాడు, ప్రాణాపాయాల్లో తోడుగా ఉంటారు, సమస్యలో తోడుగా ఉంటారు, కరువులో తోడుగా ఉంటాడు, అప్పులు బలనప్పుడు తోడుగా ఉంటాడు.
మనం ఏ స్థితిలో ఉన్నా కానీ తోడుగా ఉండి విడిపించి నడిపించి బలపరిచేవాడే మన యేసయ్య. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఈ పరిసరంలోకి వచ్చిన తర్వాత మేము కష్టపడి నానా బాధలు పడి ఒక స్థలం కొనుక్కొని ఒక పాక వేసుకుని ఆ పాకకి వసారు తీసుకుని ఆ వసాట్లో సామానం పెట్టుకుని అలా పరిసరం చేసుకుంటూ వెళ్తూ ఉన్న ఆ దినాలలో మరి ఒక రోజున మేము మీటింగ్కి వెళ్ళాం. ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్న అమ్మాయి కానీ దొరికితే నాకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఊర్లో కూటమి పెడతాను మొక్కుకున్నా. కానీ పిల్లలు పుట్టారు, పిల్లలు ఎంత అయ్యారు మర్చిపోయినా. దేవుడు గుర్తు చేశాడు, నాకు మాట ఇచ్చావు, ఏం చేసేవని. ప్రభా క్షమించని చెప్పేసి నేనే పాంప్లెట్ వేయించి సౌండ్ సిస్టమ్ తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని 3 రాత్రులు మా అత్తగారు ఊళ్ళో కూటమి పెట్టాను. తర్వాత కూటమి అయిపోయిన తర్వాత దేవుడిని అర్జెంట్కి వెళ్ళు అంటున్నాడు. ఎక్కడ? కిషన్పేట. బాగా రెస్ట్ తీసుకునే ప్లేస్ ఎక్కడంటే బాగా తిని మా అత్తగారి ఇల్లే నాకు. దేవునికి స్తోత్రం. టయానికి పెడతారు, ఫుల్గా నిద్రపోవడమే నా పని. ఎక్కడికి వెళ్ళిన బయటికి. ఇప్పటికీ నేను ఎవరు ఆ ఊరోళ్ళు తెలియదు, అంత జాగ్రత్తగా ఉంటాను నేను. ప్రభు ఏంటి ఇంత అలసిపోతే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి బయలుదేరి వచ్చాం. ఇంటికి రాగానే మా చర్చి కాలిపోయిందండి. ఎందుకంటే చెయ్యి తోడుగా ఉండే దయచేసి అంతా చెప్తున్నాను. కానీ వాస్తవంగా నా జీవితంలో చాలా బాధపడ్డా, నేను చాలా కన్నీరు విడిచాను. దేవుడు అంటున్నాడు, యోబుకి కలిగిన నష్టం కంటే నీకు ఎక్కువ కలిగిందా అని అడుగుతున్నాడు. యోబు కుటుంబం మొత్తం, ఆస్తి మొత్తం ధ్వంసమైపోయింది, చనిపోయారు, నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు. శోధించబడిన మీద నిన్ను సువర్ణంగా మారుస్తాను, నిన్ను దీవిస్తాను అని మాట్లాడారు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా దేవుని బిడ్డలారా, ఆ ఇల్లు ఆ చర్చి కాలిపోకముందు నేను భయంకరంగా పరీక్షలు వెంటాడుతూ ఉన్నాయి, నన్ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి, ఇబ్బందిక్కులు నలిగిపోతూ ఉన్నాను. అటువంటి టైంలో నా యేసయ్య నా చేయి ఇంకా గట్టిగా పట్టుకు నడిపిస్తూ ఉన్నారు. ఆ టైంలో నా భార్య అంది, పిల్లలకి విషయం ఇచ్చి మనం విషయం తీసి చచ్చిపోదామా, ఉద్యోగం చేయనీకోకుండా హైదరాబాద్ దేవుడు తీసుకొచ్చాడు, ఇక్కడ కూడా చంపేయడానికి అని చెప్పేసి మాట్లాడుతుంది ఆమె బాధతో. లేదు, దేవుడు దీవిస్తాడు, దేవుడు బలపరుస్తాడు అని చెప్పినప్పుడు నిజంగా దేవుడు మన సేవకు పిలిస్తే మనందరూ ఉంటే 1 ఇయర్ కల్లా మనకు చర్చి ఇల్లు అవ్వాలన్నాడు దేవుడు. అప్పుడే నాకు వెంటనే మాట్లాడుతున్నాడు, ఏదైనా ఒకటి కోరుకో నువ్వు అన్నాడు. ప్రభా నాకు చర్చి కావాలని, కానీ దేవుడు చర్చి ఇవ్వాలి, ఫస్ట్ నాకు ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా దగ్గర అప్పటికి 100 రూపాయలు కూడా లేవండి. 1 ఇయర్ జరిగే వరకే ఎలా వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒక 4 గదుల బిల్డింగ్ ప్రభు కృప వలన కట్టుకుంటూ కృప చూపాడు దేవుడు. ఆయన చెయ్యి తోడుగా ఉండ దయచేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మాట చూసినట్లయితే, దేవుడు మనందరికీ ఆయన చెయ్యి తోడుగా ఉండ దయచేయునుగాక. నాకు 4వ మాట, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించు. కీడు 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 అంటూ ఉంటారు. మాకు కీడు తగిలిందండి, కీడు వచ్చిందండి, కీడు వెంటాడుతుందండి. మన దేవుడు మారాను మధురముగా మార్చేవాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దోషమును చిడిపించేవాడు. దేవునికి స్తోత్రం. ప్రతి శాపమును కొట్టేసేవాడు. దేవునికి స్తోత్రం. కీడు గురించి మాట్లాడాల్సి వస్తే దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఒక 6-7 యాక్సిడెంట్లు అయినాయి. భయంకరంగా అక్కడికక్కడ ఇరిగిపోవాలి, పార్ట్లే చనిపోవాలి. ఆ యాక్సిడెంట్లు అన్నిటి నుంచి కూడా దేవుడు నన్ను ఎత్తిపెట్టాడు. చిన్న దెబ్బలతో నన్ను రక్షించాడు. అహష్వేరోషు సామ్రాజ్యములో యూదులందరినీ కూడా ఒకే రోజు వృద్ధి చేయాలి, చంపివేయాలని చెప్పేసి చట్టం తీసుకొచ్చాడు హామాను. కీడు అది. దేవుడు కీడుని మేలుగా మార్చేశాడు. ఎస్తేరు, మొర్దుకై, ఎస్తేరు పనిగత్తులు, యూదులందరూ కూడా 3 రోజులు ఉపవాసన ప్రార్థన చేశారు. ఏ వ్యక్తి అయితే కీడు పన్నాడో, ఏ వ్యక్తి ద్వారా కీడు వచ్చిందో, ఏ వ్యక్తి ద్వారా అందరూ సంహరించబడాలో అదే వ్యక్తిని 53 ఉరికొయ్య మీద దేవుడు ఉరిదించాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమపడదామా? గట్టిగా హల్లెలూయా. నిద్రపోయేలు చెప్పండి హల్లెలూయా. నిద్ర వచ్చేవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నేను లాస్ట్లోకి వచ్చానండి ప్రసంగాన్ని ముగించడానికి. 127 సంస్థానములకు అధిపతి అహష్వేరోషు రాజు ఎస్తేరుని రాణి చేశాడు దేవుడు. ఆ టైంలో యూదులందరిని ఒకే రోజు చంపాలని చట్టం పుట్టించాడు. దేవుడు కాపాడాడు, విడిపించాడు, కీడు రాకుండా కాపాడాడు, కీడును తప్పించాడు.
అలాగనే కరోనా టైంలో అది భయంకర కీడు, భయంకర ప్రమాదం, భయంకరమైన వైరస్ మనందరిని తప్పించాడు. మహామహాయోధులు, గొప్పవాళ్ళు, కోటీశ్వరులు ప్రాణం వదిలారండి. డాక్టర్లు, సైంటిస్టులు, దైవజనులు, పాస్టర్లు వారం గ్యాప్తో అమ్మగారు అయ్యగారులు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. దేవుడు నిన్ను మనల్ని కాపాడాడు, కీడు రాకుండా తప్పించి దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వైరస్ బారిన పడకుండా తప్పించి దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి యాక్సిడెంట్లు మన ప్రాణం పోనీయకుండా తప్పించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కీడు రాకుండా కాపాడే దేవుడు. లోతు దినాలలో దేవుని బిడ్డలు అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణం మొత్తాన్ని కూడా కాల్చేయాలనుకున్నాడు దేవుడు. అదో భయంకర కీడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా 50 మందిని తప్పిస్తావా, 40 మంది తప్పిస్తావా, 10 మంది కూడా లేరు, ఎక్కడ తప్పిస్తానన్నాడు. ఆ మాట ప్రకారంగా అబ్రహాం ప్రార్థన బట్టి ఆ కీడులో నుంచి లోతు భార్యని బిడ్డలను చేతులు పట్టుకు లాక్కొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? చేతులు పట్టుకుని లాక్కొచ్చాడు. కీళ్ళు పడుకోకుండా తప్పించాడు. మరి లోతు భార్య సంగతి ఏంటి అంటారేమో, దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోయింది. అది ఆమె మిస్టేకే, దేవుడిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో మరి ఏ కీడు రాకోకుండా దేవుడు తప్పించి దేవుడే ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూసుకుంటూ, ఆయనలో ఉండి, ఆయన చెప్పినట్టు చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళే బిడ్డగా ఉందువుగాక. ఈ సెకండ్ నుంచి ప్రతివిధమైన కీడు నుంచి దేవుడు తప్పించి మేల్లోనికి నడిపించునుగాక. ఆమేన్. లాస్ట్ 5వ పాయింట్ ఏంటంటే, యెహోవా అతడు అడిగిన దానిని అతనికి దయచేశాడు. చిన్న పాయింట్ అండి, చిన్న ప్రార్థనే, కానీ బలమైన విషయాలు అడిగాడు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఏమడిగాడు? నన్ను నిత్యం ఖచ్చితంగా ఆశీర్వదించాడు. రెండోది, సరిహద్దుని మనందరి సరిహద్దులకు విశాలపరచబడును గాక. మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. ఈ లోకంలో తోడులన్నీ ఉట్టుట్టియే, గ్యారంటీ అనుకుంటాం, నో గ్యారంటీ, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. కానీ యేసయ్య మాత్రం స్థిరమైన హస్తమైంది, బలమైన హస్తమైంది, శాశ్వతమైన హస్తమైంది. ఆయన పట్టుకుంటే ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. 4వది, కీడు రాకుండా దానిలో నుంచి తప్పించు. మనందరినీ కూడా ఇప్పుడు తప్పిస్తూ వచ్చాడు, మునుముందు కూడా తప్పించునుగాక. అతను అడిగిన దాన్ని దేవుడు అతనికి దయచేశాడు, అని ఇచ్చేశాడు. మనం అడిగేది కూడా దేవుడు మనకు దయచేయునుగాక. అడుగుడు ఇయ్యబడును, వెదుగుడు దొరుకును, తట్టుడి తీయబడును. అడిగితే ఇచ్చే దేవుడు, కానీ విశ్వాసంతో అడగాల, పరిశుద్ధ జీవితంతో అడగాల, భయభక్తులు కలిగి అడగాల, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి అడగాల. అలాగ చేసి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుందాముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా ఎబ్బేజు యొక్క ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు, చేశాడు దేవుడు. మనం కూడా ఈ రాత్రి ఎబ్బేజు వలె ప్రార్థన చేద్దాం. అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో పొందుకుందాం. దేవుడి మాట విరివిగా దీవించి ఆస్వాదించునుగాక.